వచ్చే సంవత్సరం నుంచి పాదయాత్ర చేస్తా మీడియా ప్రతినిధులతో మాజీ మంత్రి కేటీఆర్ అధికారం మాత్రమే కోల్పోయాం, ప్రజల్లో అభిమానం కాదని చెప్పేసి వ్యాఖ్యగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరొక నిర్ణయం అయితే తీసుకున్నట్లు కనబడతా ఉన్నది. ఈ సంవత్సరం చివరి వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం దాకా కమిటీలు వేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్ని కమిటీలు, అన్ని విభాగాలు, యువ విభాగం కానీ లేకపోతే మహిళలకు సంబంధించినటువంటి అంశం కానీ పార్టీ జిల్లా అధ్యక్షులను, మండల అధ్యక్షులను అన్నిటిని కూడా సెటరేట్ చేసి 2026లో పాదయాత్రకు సిద్ధమైతా ఉన్నాం. దాదాపుగా కొన్ని వందల కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేటీఆర్ పాదయాత్ర చేస్తే మాత్రానికి పార్టీకి ఎక్కువ మైలేజ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు పాదయాత్రలు చేస్తే పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇప్పుడు కొంత వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఈ సంవత్సరంలో వ్యతిరేకత ఎక్కువైపోయింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి ఇది. తర్వాత సోషల్ మీడియా ప్రధానంగా ఏం చేస్తారంటే సోషల్ మీడియా కమిటీలు వేస్తారు యాడికాడికి. కేసులు అయితే అయినాయి, కేసులైనా బాధ లేదనుకుంటారు. ఎందుకంటే లాస్ట్ 2 సంవత్సరాలే ఉంటుంది. 2026, 27 అయిపోతే 28లో ఖచ్చితంగా ఎన్నికలే కాబట్టి కేసులైనా బాధ్యత దాన్ని ఎదుర్కొనేదానికి లీగల్ టీంను కూడా ఏర్పాటు చేసుకొని బీఆర్ఎస్ పార్టీ మాత్రానికి ఎలాగైనా సరే 2028లో అధికారం చేపట్టడం కోసం సర్వ ప్రయత్నాలు చేస్తా ఉంది. మనం చూసుకుంటే గంతకు ముందు కూడా మరి రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర చేసిండు, ఇక అడిగిపోతే జగన్ పాదయాత్ర చేసిండు. అట్లా ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పాదయాత్ర చేస్తే కొద్దిగా మైలేజ్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ప్రజలు కొద్దిగా ఆగ్రహంతో ఉంటారు, పథకాలు రాలేదు అని చెప్పి. సో అక్కడికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు. అది సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అవుతా ఉంటుంది. ఏ నియోజకవర్గంలో చెప్తుండో ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే మైలేజ్ పడిపోతుంది. ప్రధానంగా ఇదే దానికి లక్ష్యం అన్నమాట. ఎప్పుడైతే పాదయాత్ర చేసి నాయకుడు ప్రజల్లోకి వెళ్తాడో అది ఎక్కువగా విస్తృతం అవుతుంది. దాన్ని క్యాచ్ చేసుకునేటటువంటి ప్రయత్నం మరి కేటీఆర్ కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనపడతా ఉంది. కేసీఆర్ గారు చెప్పిండ్రు, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సలహా సూచన మేరకే మేము ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పేసి కూడా చెప్పింది. ఇంకా ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వచ్చే సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు. ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించనున్న పార్టీ 25వ ఆవిర్భావ సభను పురస్కరించుకొని సూర్యాపేటలో గురువారం నిర్వహించిన తొలి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. అనంతరం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇంట్లో కొందరు మీడియా ప్రతినిధులు ఆయనతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో పాదయాత్ర చేసే అవకాశం ఉందా అని ప్రశ్నించగా కేటీఆర్ ఈ మేరకు ఇక వచ్చే సంవత్సరం చేస్తామని ఒకటి తర్వాత ఒకటి రివీల్ చేస్తున్నాడు కేటీఆర్. ఈ మధ్యలో నేను చెప్పిన సీదా ఎంఐఎం పార్టీతోటి మంచి దోస్తీగా ఉండేటటువంటి కేటీఆర్ 10 సంవత్సరాలు ఎంఐఎం పార్టీని పరిశీలించడం, ఏదో ఒక విషయంలో అలగటం, పని చేయించుకోవటం. వాళ్ళ కథలు అప్పుడు చూసినాం, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ సంగతి, ఆ తర్వాత ఎంఐఎం సంగతి ఏందో, మా దమ్మేందో ఖచ్చితంగా ఎంఐఎంకి చూపిస్తామని చెప్పి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు. డేర్, అదే చాలా డేర్ ఉండాలి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడాలంటే కొంత డేర్. ఎందుకంటే ఆ 7 స్థానాలు వాళ్ళకున్న 7-8 స్థానాలు కూడా చాలా కీలకంగా పనిచేస్తాయి. ఎందుకంటే ఎన్నికలు వచ్చినప్పుడు, రిజల్ట్ వచ్చినప్పుడు కొన్ని స్థానాలు తగ్గితే డిపెండింగ్ ఆన్ ఎంఐఎం మీదనే ఆధారపడి ఉంటుంది. సో అట్లా కూడా కొన్ని సందర్భాల్లో జరిగేటటువంటి అవకాశాలు కూడా దరిదాపు దగ్గరకు వచ్చినాయి. అలాంటిది ఎంఐఎంకి మా పవర్ ఏంటో చూపిస్తాం అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఈ కార్ రేసింగ్ సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి వదిలిపెట్టినా కూడా నేను వదిలిపెట్టను. సో కొంత స్పీడ్ అయితే పెంచినట్టయితే కేటీఆర్ అయితే కనబడతా ఉంది. మరి ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కొద్దిగా సోషల్ మీడియాలో వినపడతా ఉంది బీఆర్ఎస్ ని మళ్ళీ టీఆర్ఎస్ గా చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి వచ్చే నెల 27వ తారీఖు, ఏప్రిల్ 27వ తారీఖు వరంగల్లో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభలో కేసీఆర్ ఈ విషయం మీద కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది కూడా సోషల్ మీడియాలో అయితే చర్చ జరుగుతూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ మాత్రానికి దశలుగా ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ పార్టీ బహిరంగ సభలతో పాటు వచ్చే సంవత్సరం అంతా కూడా కేటీఆర్ మరి పాదయాత్ర చేపట్టబోతా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా తెలుపుతున్నట్లు మనకి కనబడతా ఉన్నది.